మన కరారే ప్రసన్న సర్వసిద్ధిచే కారణం. మనసుని ప్రశాంతంగా ఉంచుకోండి. ఏదైతే ఇది పెద్ద నాటకం బూటకం సృష్టించి ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నారో దీని నుండి బయటపడండి. కనీస శారీరక వ్యాయామం చేయండి. మానసిక శారీరక బలం కోసం ఉదయాన్నే లేచి సొరకాయ జ్యూస్, అదేవిధంగా టమాటా జ్యూస్, పాలకూర జ్యూస్, అదేవిధంగా బీట్రూట్, క్యారెట్ ఈ జ్యూస్లు తాగండి ఉదయాన్నే. అదేవిధంగా ఫ్రూట్ జ్యూస్లో వచ్చేసి యాపిల్ జ్యూస్, అదేవిధంగా మోసంబి జ్యూస్, సంత్రా జ్యూస్, ఇంకా పొప్పటి పండు జ్యూస్, అదేవిధంగా దానిమ్మ జ్యూస్ ఈ జ్యూస్లు తాగండి. సో దాంతో మీలో అపారమైన శక్తి వస్తుంది. హాస్పిటల్లో వేలు వేలు ఖర్చు పెట్టి అక్కడ చావడం కంటే ఆ వేలల్లో సగం డబ్బులు 25,000 పెడితే దాంట్లో కనీసం 10,000 ఫ్రూట్స్ తినండి, ఫ్రూట్ జ్యూస్ తినండి, దర్జాగా ఉండగలరు. ఇది పెద్ద ఒక నాటకము, ఒక మెడిసిన్ మాఫియా చేస్తున్న పెద్ద నాటకము. ఎవరైతే హాస్పిటల్ వెళ్తున్నారో వాళ్ళు చేస్తారు. ఆ చావకుండా డబ్బులు పెట్టి చచ్చే బదులు చాలా మంది నాకు మెసేజెస్ కూడా చేస్తున్నారు. గురూజీ మా పక్కింటి వాడు వెళ్ళాడు హాస్పిటల్, డబ్బులు దారబోసి బతికి వచ్చాడు, కొందరు బతకకుండా చచ్చిపోయి వచ్చారు. మేము మాత్రం అస్సలే హాస్పిటల్ వెళ్ళలేదు. మేము ఏదైతే జ్యూస్ ఉన్నాయో అదేవిధంగా ఫ్రూట్ జ్యూస్, వెజిటేబుల్ జ్యూస్, అదేవిధంగా డ్రై ఫ్రూట్స్, అక్రోట్ వచ్చేసి బాదాం, కాజు ఇవి రాత్రి నానబెట్టుకొని, బాదాం, కాజు, వేరుశనగ, శనగలు రాత్రి నానబెట్టి ఉదయాన్నే వాటిని రుబ్బి, అంజీర్, మునక్క, కాజు, బాదాం, అఖ్రోట్ ఇవి రాత్రి నానబెట్టండి, వాటిని రుబ్బి పొద్దున తినండి. ఇంకొకటి పెద్ద జోక్ ఏంటంటే మాస్క్ పెద్ద జోక్, పెద్ద ఫ్రాడ్ ఇది. కరోనా వచ్చేసి నేను కూడా తిరిగాను కదా, మీరు చూశారు, లైవ్ నడిపాను. నేను హరిద్వార్ వెళ్ళాను, గంగలో మునిగి వచ్చాను. కరోనా ఏం చేయలేదే నన్ను. పతంజలి యోగపీఠ్ లో ఉన్నాను, అటంతా తిరిగాను, హరిద్వార్ గంగలో మునిగి వచ్చాను. అదేవిధంగా మీరు చూశారు, లైవ్ నడిపాను, విజయనగరం జిల్లా వెళ్ళాను, ఆంధ్రప్రదేశ్. అదేవిధంగా హైదరాబాద్ అంతా తిరిగాను, మాస్క్ లేకుండా తిరిగాను. ఎందుకంటూ చెప్తున్నానంటే ఇంత బలంగా, మరి ఎందుకు నాకు కరోనా సోకలేదు? కావాలని మానసిక సమస్య. ఇప్పుడు ఒక చిన్న కథ కూడా చెప్తాను, దానికంటే ముందు చెప్తాను ఈ పెద్ద జోక్ అనేది. మాస్క్ యొక్క పోర్ ఏదైతే ఉందో, మాస్క్ రంధ్రం, మీరు వేసుకునే మాస్క్ రంధ్రం పోర్ ఏదైతే ఉందో అది 1 నానోమీటర్. అదేవిధంగా కరోనా యొక్క సైజ్ ఎంత? 1 నానోమీటర్. మీరు మాస్క్ యొక్క రంధ్రం సైజ్ ఎంత చూశారా? 300 to 800 నానోమీటర్. 300 to 800 నానోమీటర్ మీ మాస్క్ యొక్క రంధ్రం. కరోనా సైజ్ ఏమో 100 నానోమీటర్స్. చెప్పండి, సొరిపోతుందా లేదా మాస్క్ వేసుకున్నా? మాస్క్ వేసుకున్నా. అందుకే మాస్క్ వేసుకున్నోని కూడా వేసుకోని వానికి కూడా కరోనా సొరిపోయి లోపల చేస్తుంది సమస్య. ఇంతకుముందు స్వైన్ ఫ్లూ వచ్చింది. స్వైన్ ఫ్లూ కూడా అదొక పెద్ద ఫ్రాడ్, అమెరికా సృష్టించిన స్వైన్ ఫ్లూ. ఈ కరోనా చైనా సృష్టించిన WHO నాటకం బూటకం ద్వారా, WHO ద్వారా, చైనా ద్వారా సృష్టించింది. ఇది వ్యాపారం కోసం, మాస్కులు, శానిటైజర్ల వ్యాపారం కోసం. ఓకే, ఉంది కరోనా, అయినా మీ బలాన్ని పెంచుకోండి. మీ దగ్గర సాధనాలు ఉన్నాయి. వాడు ఆలోపతి బిజినెస్ కోసం, వాని ఇంకేవేవో బిజినెస్ల కోసం చేశారు, సృష్టించారు. కానీ మీరు యోగా, ఆయుర్వేదంతో బలంగా ఉండండి. ఎంత జాగ్రత్తగా మాస్క్ వేసుకున్నా కూడా సరిపోతుంది. ఎందుకంటే ఆ కరోనా సైజ్ 100 నానోమీటర్స్. అదేవిధంగా మీ మాస్క్ యొక్క పోర్, మాస్క్ రంధ్రం ఏమో 300 to 800 నానోమీటర్. అంటే కరోనా కంటే మీ మాస్క్ రంధ్రం పెద్దది, తప్పకుండా సరిపోతుంది. అందుకే ఈ తాత్కాలిక లాభాలు, ఈ తాత్కాలిక ముసుగులు కాకుండా, వాటి మీద ఆధారపడకుండా ఏదైతే శాశ్వతం ఉందో, మన కరారే ప్రసన్న సర్వసిద్ధిచే కారణ అని సంత తుకారాం మహారాజ్ అన్నారు. ఒక చిన్న కథ. ఒక అబ్బాయికి ఉరిశిక్ష పడుతుంది. వాడు చేసిన తప్పుని బట్టి ఒక అబ్బాయికి ఉరిశిక్ష పడుతుంది. వాడు జైల్లోకి వెళ్తాడు. ఉరిశిక్ష ఖరారవుతుంది. ఆ ఉరిశిక్ష ఖరారైతే ఆ ఉరిశిక్ష వేసే వాళ్ళు అంటారు, మీ ఇంటి వాళ్లకు ₹1,00,00,000 ఇస్తాము, కానీ మా దగ్గర ఉరిశిక్ష సాధన లేదు, ఉరిశిక్ష ఇవ్వకుండా మీకు
ఒక కోబ్రా తోటి కాటేసి చంపుతాం, కోబ్రా తోటి కాటింప చేసి నిన్ను చంపుతాం, మీ ఇంట్లో వాళ్ళ ₹1,00,00,000 ఇస్తాం, మీ ఇంటికి తీసుకెళ్తాం, మీ ఇంట్లోనే చంపుతాం అని అంటారు. సరే అని అబ్బాయి వెళ్తాడు. ఆ ఇంట్లో వాళ్ళు కూడా అక్కడే ఉన్నారు. అతని ముందు ఆ అబ్బాయిని ఉంచి అతని ముందు ఒక గుర్రాన్ని తీసుకొస్తారు. అతని ముందే వీళ్ళు ఎక్స్పెరిమెంట్ చేస్తారన్నట్టు ఆ అబ్బాయిని ఎలా చేస్తాడు, ఏ విధంగా చేస్తాడనే ఉద్దేశంతో. సో ఆ విధంగా ఒక గుర్రాన్ని తీసుకొస్తారు. ఆ గుర్రానికి కోబ్రా ద్వారా కాటింపజేస్తారు. ఆ కోబ్రా కాటేయడంతో ఆ గుర్రం వాని ముందే ఎగిరి ఎగిరి చచ్చిపోతుంది. ఆ ఘటన ఈ అబ్బాయి చూశాడు. ఒక కోబ్రా ఎన్నిసార్లు కుట్టినా దాని ప్రభావం అంతే ఉంటుంది, అది అందరికీ తెలుసు. ఆ విధంగా తర్వాత నిన్ను కాటింపజేస్తాం ఈ కోబ్రా తోటి అంటే, సరే ఒక ₹1,00,00,000 దొరుకుతుందా ఇంట్లో వాళ్లకు, సరే అని కాటింపజేసి చంపుతా చచ్చిపోతా అని అనుకొని చూశాడు చనిపోయిన గుర్రాన్ని. అదే విధంగా తర్వాత కొంతసేపటికి వీని కంటికి ఒక నల్లటి పట్టి గంత కట్టి, ఈ నల్లటి గంతలు కట్టి కళ్ళకు గంతలు కట్టి ఆ పాముని దగ్గర తీసుకొచ్చారు. కానీ వాడిని కాటింపజేసింది పాముతోటి కాదు, ఒక చిన్న ఎలుకతోటి. లాబొరేటరీలో ఉన్న ఒక ఎలుకతోటి వాణ్ణి కాటింపజేస్తారు. మీకు తెలుసా, ఆ కళ్ళు మూసుకొని ఉన్న అబ్బాయి కేవలం ఫిక్స్ అయిపోయాడు మనసులో కోబ్రా కాటేసిందని, కానీ నిజంగా కాటేసింది వానికి ఒక ఎలుక. ఆ ఎలుక కాటు తోటి ఆ పిల్లవాడు చనిపోయాడు. అదే ఫీల్ అయి తొందరగా ఇలా కొట్టుకొని చచ్చిపోయాడు. అది జరిగిన కథ. తరువాత ముందుగా కూడా అబ్బాయిని ఎక్స్పెరిమెంట్ చేస్తారు. బ్లడ్ మొత్తం ఏవైతే పారామీటర్స్ ఉన్నాయో అన్ని చెక్ చేస్తారు. చనిపోయిన తర్వాత కూడా అతని పారామీటర్ చెక్ చేస్తారు. చెక్ చేస్తే దాంట్లో మీకు తెలుసా, ఆ ఎలుక విషయం లోపల ఎలుక ఏదైతే ఉందో కుట్టివేయడంతో వాని లోపల ఆ ఎక్స్పెరిమెంట్ దాని టెస్ట్ తర్వాత ఆ టెస్ట్ తర్వాత తెలిసింది ఏంటంటే వాని లోపల ఒక కోబ్రా విషయం క్రియేట్ అయింది అని చెప్పారు. కుట్టింది కోబ్రా కాదు, కానీ వాడు ఫిక్స్ అవ్వడంతో ఎలుక కుట్టినా కూడా ఫిక్స్ అయిపోవడంతో వానిలో క్రియేట్ అయింది కోబ్రా విషయం. అంటే మనిషి మనసు ఎలా ఆలోచిస్తే వాని కెమికల్స్ లోపల అలా తయారవుతాయి. అదే విధంగా ఎటువంటి కరోనా లేదు అయినా ఎంటర్ అవ్వడంతో మనిషి ఆలోచించాడు, నాకు కరోనా వచ్చింది, పక్కింటోడు చచ్చాడు, వాడు చచ్చాడు, వీడు చచ్చాడు, ఆ వార్త ఈ వార్త విని వానిలో ఇంకా ఎక్కువ విషయం పెరిగి ఎవరైతే టెన్షన్ గా డిప్రెషన్ గా ఫీల్ అవుతారో వాళ్ళలో ఇమ్యూనిటీ తగ్గిపోయి రోగ ప్రభావం అధికంగా పెరుగుతుంది. ఏ విధంగా అయితే కేవలం ఎలుక కుట్టడం ద్వారానే ఆ అబ్బాయి పాము కుట్టిందని ఫీల్ అయి తొందరగా చనిపోయాడో ఫిక్స్ అయిపోయి, అదే విధంగా చాలా మంది ఈ కరోనాకు భయభ్రాంతులకై ఈ దుర్మార్గులు కొందరు తన టీఆర్పీ రేట్ల కోసం వాళ్ళ ప్రచారం కోసం ఎవరైతే ఎక్కువ ఏదైతే ఫ్రాడ్ ప్రచారం చేస్తున్నారో, మరణాల సంఖ్య అయినా కూడా ఇంకా ఏవేవో చేస్తున్నారో వాటి నుండి దూరంగా ఉండండి. ముఖ్యంగా న్యూస్ పేపర్, ఇంట్లో న్యూస్ పేపర్ కట్ చేయండి. అదేవిధంగా టీవీ ఛానల్స్ కట్ చేయండి అంటారు. మరి వాళ్ళకు ఉపాధి ఎలా? న్యూస్ పేపర్ వాళ్ళకు ఇవ్వండి 500, హాస్పిటల్ 5,000 ఇచ్చే బదులు ఆ అబ్బాయికి 500 ఇవ్వండి నెలకి. ఆ న్యూస్ పేపర్ అని చెప్పండి, ఇంట్లోనే కూర్చోరా, ఇంట్లోనే కూర్చో, నీకు నెలకు 500 పేపర్లు ఇస్తాను, కానీ నా ఇంటికి పేపర్లు తీసుకురాకు, నాలో కరోనా వైరస్ మానసిక కరోనా వైరస్ ని ఎంటర్ చేయనివ్వకు. ఉంది వైరస్, కానీ గాలి తీసుకోవడం వదిలేయడం, తినే తిండి ఇంట్లోనే ఉండండి, చావకండి డబ్బులు పెట్టి. ఇదే నా విన్నపం. అదేవిధంగా అనేక ఔషధాలు ఉన్నాయి, ఆయుర్వేద పరంపర మనది. మరి ఒక టీబీకి ఉందా? టీబీ కూడా అంటువ్యాధి, మీకు తెలుసా? మరి టీబీకి భౌతిక దూరం ఉందా? టీబీ ఎంతమంది టీబీ సోకిన వాళ్ళు తిరగట్లేదు? ఎందుకంటే వాటి ఔషధాలు అమ్ముడు పోవట్లేదు. కానీ ఏవేవో తప్పుడు ఔషధాలు మనం అమ్మొచ్చు అనే ఉద్దేశంతో ఈ అలోపతి పెద్ద నాటకంగా సృష్టించి ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తుంది. కానీ దీంతో ఎటువంటి కాదు. మౌజారే, ఇది ఏదైతే అలోపతి మాఫिया, जो मीडिया माफिया की ये जो मौजारे पुढे యమాచి ఫౌజారే, యముని ఫౌజ్ వస్తుంది. ఇప్పుడు మౌజ్ చేయకండి, ముందు యముని ఫౌజ్ ఉంది, ఇక్కడైతే నీకు డబ్బులు దొరకచ్చు, కానీ అక్కడ డబ్బులది నడవదు, అక్కడ రిష్వత్ ఏం నడవదు. అక్కడ ఈ లంచాలు డబ్బులు అక్కడ నడవవు. అక్కడ ఎవరిని ఎక్కడ ఎట్లా తోమాలో అట్లా తోముతుంది ఆ ఈశ్వర్ న్యాయ వ్యవస్థ, ఎంత దోచుకున్నా ఇక్కడ.
కాబట్టి న్యాయ వ్యవస్థ ఆధారంగా నడుచుకోండి, అందరు బలంగా ఉండండి. ఇదైతే టీబీ కూడా ఒక అంటువ్యాధి అందరికీ తెలుసు. మరి టీబీకి ఎందుకు భౌతిక దూరాలు లేదు, ఎందుకు మాస్కులు లేవు, అది ఎప్పుడైనా ఆలోచించారా? ఆ టీబీ మందులు ఎక్కువ అమ్ముడుపోవు, కానీ కరోనా అనే దానితోటి మనం శానిటైజర్ అమ్ముకోవచ్చు, ఎటువంటి ప్రభావం పడని మాస్కులని వ్యాపారం చేసుకోవచ్చు. ఇది అసలు నిజం. మా వంతు మేము సహాయం చేస్తున్నాము. మీరు కూడా దీన్ని షేర్ చేసి అందరికీ మనోధైర్యాన్ని నింపండి, భారతదేశాన్ని బలంగా చేయండి. నేను కూడా తిరిగాను, హరిద్వార్ వెళ్ళాను, ఆంధ్రప్రదేశ్ తిరిగాను, హైదరాబాద్ వెళ్ళాను, అటు ఇటు కాగజ్ నగర్ వెళ్ళాను, అటు ఇటు వెళ్ళాను. నాకు ఎటువంటి సమస్య లేదు, ఉండదు, రానివ్వను. కావాలని ఎప్పుడు వచ్చిందో ఎప్పుడు పోయిందో నాకు తెలీదు. నేను కూడా మాస్క్ వేసుకోలేదు, నేను కూడా శానిటైజర్ వేసుకోవట్లేదు, నాకు ఎటువంటి సమస్య లేదు. మానసికంగా ఇబ్బంది పడుతున్నారు. నాలో కూడా సత్తా ఉంది, చూపిస్తాను. వచ్చేయండి, కరోనా సోకిన వాళ్ళు నా దగ్గర వచ్చేయండి. 2-3 రోజుల్లో ఖతం చేసి చూపిస్తా. నాలో కూడా కరోనా ఎంటర్ చేయించండి, 2 రోజుల్లో ఖతం చేయిస్తా. ఈ దగ్గు దమ్ము కంటే ఇది పెద్ద సమస్య కాదు. నేను కూడా తిరిగాను, మాస్క్ లేకుండా తిరిగాను. ఎందుకంటే మాస్క్ అవసరమే లేదు. 100 నానోమీటర్ 100 నానోమీటర్ ఏమో కరోనా, 300 నానోమీటర్ 300 to 800 నానోమీటర్ మాస్క్ యొక్క రంధ్రం. ఆ కరోనా మాస్క్ నుండి సరిపోతుంది లోపల. అర్థం కావట్లేదు. అందుకే మాస్క్ వేసుకున్నా, ఎంత జాగ్రత్తగా మాస్క్ వేసుకున్నోనికి కూడా కరోనా వస్తుంది. మరి మాస్క్ వేసుకున్నోని కూడా వేసుకోని కూడా, అంటే ఇది ఒక నాటకం. మాస్క్ అనేది ఏం చెయ్యను, ఏదో లోకం కోసం, ఆ లోకం అడ్డమైన దిమాగ్ని, సరే దానికోసం నేను కూడా వేసుకోవాల్సి వస్తుంది బయట వెళ్తే. కానీ అవసరం లేదు. ఎన్ని రోజులని మూసుకుంటారు, తలుపులు మూసుకుంటున్నారు ఎన్ని రోజులని. మంచి మోటివేషనల్ స్టోరీస్ చదవండి, మంచి సినిమాలు చూడండి, జోస్ఫుల్ జోక్ సినిమాలు చూడండి. ఇప్పుడు మంచి ఆధ్యాత్మిక గురువుల ప్రవచనాలు వినండి, స్వామి రామ్దేవ్జీని వినండి. దీని అందరికీ షేర్ చేయండి. ఈ ఎక్సర్సైజ్ చేయండి, ఇలా ఇవి చేయండి. ఎన్ని రోజులని మూసుకుంటారు. ఇది యువకుల కోసం. ఈ బలాన్ని పెంచుకోండి. మళ్ళీ ఇలా ఆక్సిజన్ లెవెల్ పెరుగుతుంది. మనసులో ఫీల్ అవుతున్నాడు ఏదేదో టెన్షన్ కి, ఆక్సిజన్ తీసుకోవట్లేదు, కుక్కు మీద కూర్చున్నాడు. ఎందుకు ఆక్సిజన్ లెవెల్ తగ్గదు? మొన్న ముసలి వాళ్ళ కోసం చెప్పాను, ఇవి యువకులు చేయాల్సినవి చెప్తున్నాను. ఇంకా ఇవి చేయండి. ఇలా కాళ్ళు పెట్టి ఉంచి ఇలా ఇలా ఇది ఇప్పుడు నేను 4 రకాల ఈ దండలు 250 చేశాను ఆల్రెడీ. ఇంకా ఫింగర్స్ చేయండి, ఇలా రకరకాల పుషప్ చేయండి. మాస్కులు పెట్టుకొని మూసుకోకండి ఇంట్లో కూడా. సత్యం. అందరికీ నమస్తే. దీన్ని అందరికీ షేర్ చేయండి. ఈ ఎక్సర్సైజెస్ చేయండి. పల్లెడు దండ, ఇంకా ఈ హనుమాన్ మిశ్ర దండ, ఇలా పోలీసుల బాధ కోసం, ఈ వ్యాపారం చేసే వాళ్ళ బాధ కోసం మాస్కులు పెట్టుకోవాల్సి వస్తుంది కొందరు బలవంతంగా. కానీ మీరు వేసుకునే మాస్క్ లో కరోనా వైరస్ సొర్రిపోతుంది. 100 నానోమీటర్ల కరోనా వైరస్ 300-800 నానోమీటర్ గల మాస్క్ రంధ్రం నుండి సొర్రిపోతుంది. వ్యాపారం కోసం వచ్చాయి శానిటైజర్లు, మాస్కులు. టీబీ కూడా ఉంది, అది కూడా అంటువ్యాధే. కానీ దాని గురించి ఎందుకు ఎవరు మాట్లాడలేదు? ఫిజికల్ డిస్టెన్స్ ఎందుకు లేదు?
ఈ కర్ఫ్యూలు ఎందుకు లేవు, బంధులు ఎందుకు లేవు, ఈ మాస్కులు వాటి కోసం ఎందుకు లేదు, అది కూడా ఒక అంటువ్యాధి. ఈ శానిటైజర్ దానికోసం ఎందుకు లేవు, టీబీకి ఎందుకు వాటి మందులు అమ్ముడు పోవు ఎక్కువ. చనిపోయేది ఎంతమంది? 100లో 10 మంది చనిపోతారు ఈ దేశంలో. 100లో 10 మంది టీబీ వచ్చి కూడా చనిపోతున్నారు. 1000లో 100 మంది యాక్సిడెంట్ అయి కూడా చనిపోతున్నారు. ఎందుకు ఇంత భయభ్రాంతులకు గురి అవుతున్నారు అర్థం కావట్లేదు. ఏ రోగం వచ్చి చావట్లేదు. రోజుకి హార్ట్ అటాక్ వచ్చి ఎంతమంది చావట్లేదు. వాటి గురించి ఎవడైనా లెక్క చెప్తున్నాడా? కానీ 100లో 10 మంది చనిపోతే కరోనా వచ్చి చనిపోతారు 100లో 10 మంది. అది కూడా దాంట్లో 5-3 కేవలం 5-3 భయపడి చేస్తున్నారు కేవలం. అంటే 100లో కరోనా వచ్చి చనిపోయే వాళ్ళ సంఖ్య కరోనా ప్రభావంతో ఎవడైతే వీక్ ఉన్నాడో, రెస్పిరేటరీ సిస్టమ్ వీక్ అయి చనిపోయేది 2-3 అంతే. ఎందుకు ఇంత భయపడి చేస్తున్నారు అర్థం కావట్లేదు. నింపండి మనోధైర్యాన్ని, చెప్పండి నిజాన్ని, షేర్ చేయండి అందరికీ నిజాన్ని. తిండి తినండి, బలమైన తిండి. ఆ తిండి తినక హాస్పిటల్లో డబ్బులేసి చనిపోతున్నారు. అదేదో 20,000, 30,000, 50,000, 4 లక్షలు హాస్పిటల్లో దారపోసే బదులు కనీసం 10,000 ఫ్రూట్స్ ఇంటికి తీసుకురా, ఎవరికో ఉపాధి అవుతుంది. జ్యూసెస్ తీసుకో, డ్రై ఫ్రూట్స్ తీసుకొనిరా, 5,000, 2,000 రూపాయలు. ఎందుకంటే అలోపతిలో ఒక రెమెడీసివిర్ అనే ఒక మెడిసిన్ ఉంది, అమెరికా మెడిసిన్. ఈ మెడిసిన్ అమెరికాలో బ్యాన్ చేశారు. ఈ పిచ్చోళ్ళు అనుకునే భారతీయులకు, భయపడి పిరికి వాళ్ళు అనుకుని భారతీయులు ఆ మెడిసిన్ ని భారతీయులకు ఇచ్చి చంపుతున్నారు. రెమెడీసివిర్ అనే మెడిసిన్ అమెరికాలో బ్యాన్ అయింది. కానీ భారత్ లో అది నడుస్తుంది. దాన్ని బ్లాక్ లో తీసుకుంటున్నారు చదువుకున్న మూర్ఖులు. 30,000 రూపాయలకు తీసుకుంటున్నారు. బ్లాక్ లో 30,000 ఇచ్చి మరి పొడుచుకుంటున్నారు. దాన్ని ఆ సైడ్ ఎఫెక్ట్ అని చేస్తారనే ఉద్దేశంతో అమెరికా దాన్ని బ్యాన్ చేసింది. కానీ భారత్ లో అది ఆడుతుంది. ఎందుకంటే ఇక్కడ కొందరు సిక్కులర్ అనే కుక్కలు ఉన్నారు, కమ్యూనిస్టులు అనే కుక్కలు ఉన్నారు, ప్రజలను భయభ్రాంతులకు గురి చేయడానికి. ఇక్కడ ఏదైనా నడుస్తుంది అనే ఉద్దేశంతో వాడు అమెరికాలో బ్యాన్ చేసినప్పటికీ మన దేశంలో సరఫరా చేస్తున్నారు. ఎందుకంటే వీళ్ళకి అపారమైన నమ్మకం అలోపతి అనే దాని మీద. వీళ్ళకు వాళ్ళ దేశంలో పుట్టిన యోగా ఆయుర్వేదం మీద నమ్మకం అస్సలు లేదు, హోమియోపతి మీద అస్సలు నమ్మకం లేదు. కానీ అలోపతి పిచ్చోళ్ళు వీళ్ళు. కాబట్టి మనది నడుస్తుంది. మన దేశంలో బ్యాన్ చేద్దాం కానీ భారతదేశంలో పంపుదాం, వీళ్ళు పొడిపించుకొని చేస్తారు, డబ్బులు ఇస్తారు, 1,000, లక్షలు. ఇది జరుగుతుంది. కానీ అదే 545 రూపాయలకు కేవలం స్వామీజీ తీసుకొచ్చిన కొరోనిల్ని కుక్కలు మొత్తుకున్నారు. కొరోనిల్ తినండి, 545లోనే కేవలం చావకుండా బతుకుతారు. యోగా ఆయుర్వేదం వాడండి. అవి కొరోనిల్ దొరకని ఎడలా తిప్పతీగ తీసుకోండి, అదేవిధంగా అశ్వగంధ తీసుకోండి, గిలోయి ఘనవటి తీసుకోండి, తులసి ఘనవటి తీసుకోండి, అశ్వగంధ తీసుకోండి, జ్వరనాశక వడ్డీ అని ఇవి అవి ఉన్నాయి అన్ని చౌక ధరలో. రోజు రాత్రి త్రిఫలా చూర్ణం తాగండి, శ్వాసారి ప్రవాహితి తాగండి, శ్వాసారి వడ్డీ తినండి. కేవలం 100 రూపాయల కంటే తక్కువ, 30 రూపాయలు, 20 రూపాయలు, 40 రూపాయలు, 50 రూపాయలకు అందిస్తుంది భారతీయ పరంపర యోగా ఆయుర్వేదం. దాన్ని నమ్మను. కానీ 5,000, లక్షలు ఇచ్చి భికారి అవుతా అలోపతిలో అని పిచ్చి నమ్మకం. దీన్ని ప్రమోట్ చేసే కొందరు కమ్యూనిస్ట్ కుక్కలు, అదేవిధంగా సిక్యులర్ కుక్కలు, వీళ్ళు విదేశీ పాట పాడుతూ దేశాన్ని సర్వనాశనం చేసే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళ ప్రముఖ లక్ష్యం నాస్తికత, విదేశీ పాట పాడడం, విదేశీ నుండి వచ్చిన ప్యాకేజ్ తీసుకోవడం, తాగి తందనాలు ఆడడం వాళ్ళ లక్ష్యం. ఎలాగైనా యోగా ఆయుర్వేదాన్ని అణచివేద్దాం భారతదేశంలో, ఈ భారతదేశాన్ని క్రైస్తవ దేశంగా మారుద్దాం, ఈ భారతదేశాన్ని ముస్లిం దేశంగా మారుద్దాం అని అందరూ కలిసి గుమిగూడి నాటకం ఆడుతున్నారు. ఇది అర్థం చేసుకోవాలి భారతీయులు.
సూర్య నమస్కారాలు చేసుకోండి. మీకు ఎంత వీలైతే అంత పొట్ట మీద వెల్లకిల పడుకుని ఆసనాలు చేయండి. మొన్న చెప్పాను. ఇవాళ చేసిన యోగా, ఇప్పుడు చేసిన యోగా యువకుల కోసం పుషప్లు చేయండి. ఇది అర్థం చేసుకోండి. నమస్తే. ఓం. అందరికి అర్థమైంది అనుకుంటా. దీన్ని అందరికి షేర్ చేయండి. భారత్ మాతాకి జై. ఇటువంటి మంచి వాతావరణాన్ని సృష్టించుకొని ఎంత ఆక్సిజన్ వీస్తుంది చూడండి. హాహాహా. ఇలాంటి వాతావరణాన్ని సృష్టించుకొని అందరూ బలంగా ఉండండి. భారత్ మాతాకి జై.